నాయకత్వం రాజాసింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. బీజేపీలో ఉన్నది, కాంగ్రెస్ లో ఉన్నది. ఇవి పార్టీ అంతర్గత విషయాలకు వచ్చినటువంటి సందర్భం. ప్రతి రాజకీయ పార్టీలలో కొంత సమయం అయినటువంటి నేపథ్యంలో కొన్ని అంతర్గత అసంతృప్తులు ఉంటాయి. అంతర్గతంగా కొన్ని పవర్ కోసం కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, తన అసంతృప్తులను ఇట్లా ఆవేదనను ఇట్లా బయట పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంటది. ఒక్కోసారి హైకమాండ్ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, శశి థరూర్ది ఇప్పుడున్న సమయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే శశి థరూర్ మీద ఏమాత్రం ఇప్పుడు ఆయన సస్పెన్షన్ చేసి ఏది చేసినా దేశం కోసం ఇంత పని చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా తీసుకుంటుందని రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ ఓ రకమైనటువంటి ఇట్లాంటి అంతర్గతంగా వచ్చినట్టు కొన్ని ఇంటర్నల్ గా సెటిల్ చేసుకుంటారు, కొన్ని బహిరంగంగా వస్తాయి. వచ్చిన తర్వాత సెటిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత కూడా సెటిల్ కాకపోతే ఎవరి దారాలు చూసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా రాజకీయ పార్టీలలో ఉన్నాయి. అంటే ఒకటి విజయ్ గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే లేఖ బయటకు వచ్చిన తర్వాత చీలికలు జరుగుతాయన్న అంశం ఏదైతే వచ్చిందో అది అందరూ చర్చించుకుంటున్న విషయమే. కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా మా పార్టీలోకి రాదని చెప్తున్నారు, కానీ బీజేపీ నుంచి ఆ రకంగా వినిపించట్లేదు. మూడు ముక్కలు అవుతుంది అంటున్నారు, కొందరేమో కవిత చెప్పింది నిజమే అంటున్నారు. సో ఏ రకంగా చూడొచ్చు ఈ బీజేపీ రియాక్షన్స్ దీనిపైన? బీజేపీకి సంబంధించి మా పార్టీకి సంబంధం లేదనే చెప్తున్నారు కదా. బీజేపీ కోటి రాజకీయంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేది అది సాధ్యంగా అన్నటువంటి అంశం. ఎందుకంటే రాజకీయంగా కనిపిస్తున్నటువంటిది, రాజకీయంగా ఇక్కడ బలోపేతంగా ఉంటున్నటువంటి ప్రతిపక్షంగా కొట్లాడుతున్నటువంటి పార్టీగా ఉన్నది. మరోవైపు అధికార పార్టీ, రెండు అధికార పార్టీలు బీజేపీ కాంగ్రెస్, రెండు నేషనల్ పార్టీలు వాళ్ళ దృక్పథం తెలంగాణ విషయంలో రెండు నేషనల్ పార్టీలు ఒక రకంగా ఉంటాయి. ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక యాంగిల్లో ఉంటుంది. ఇప్పుడు గోదావరి జలాల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో కావచ్చు, నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రానికి ఇవ్వడంలో వివక్షత చూపిస్తున్నటువంటి అంశంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి జాతీయ పార్టీలకు తెలంగాణ అనేది ఒక చిన్నగా కనిపిస్తుంది. అందుకే ఏ అంశం తీసుకున్నా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి కొట్లాడుతున్న ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీలో విలీనం అనే సమస్య అయితే ఉత్పన్నం అయ్యే ప్రశ్నే కాదు, అది జరిగే అవకాశం కూడా లేనటువంటి అంశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈజీగా కొట్లాడడం మీద ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ మూడు రాజకీయ పార్టీలు తెలంగాణ విషయానికి తీసుకున్నట్లయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు రకాలుగా పోటీ పడుతున్నాయి. నా వరకు మూడు చాలా సీరియస్ గానే పోటీ పడుతున్నటువంటి పార్టీలుగా ఒకదాంతో ఒకటి మిలాఖత్ అయ్యేటువంటి పరిస్థితి 2014 నుంచి లేదు. 2014కు ముందు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కలిసినటువంటి ఎలక్షన్ లో కలిసి పోటీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకనొక సందర్భంలో బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ కోసం చేసినటువంటి ఈ కొట్లాటలో జరిగినటువంటి బై ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో అది 2014 తర్వాత ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అంతర్గతంగా గానీ నేను పరిశీలించినంత వరకు అంతర్గతంగా గానీ బహిరంగంగా గానీ గుర్తులు పెట్టుకున్నటువంటి సందర్భం లేనే లేదు. అది రియల్ ఫైట్ లాగా తెలంగాణలో జరుగుతుంది. ఇక రాజకీయం కోసం కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిగా ఉన్న బీజేపీ పక్కబద్ద ఆర్ఎస్ఎస్ అండ్ సైద్ధాంతిక విభేదాలు దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగానే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మోడీని నిరంతరం కలుస్తూ ఒక సాగిలపడే విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ నచ్చటం లేదు. అది కీలకమైనటువంటి పాయింట్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అది కీలకమైనటువంటి పాయింట్. ఎందుకు సిద్ధాంతపరమైనటువంటి గతంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి లక్షణాలు ఉన్న నేపథ్యము కేంద్రంతో నీతి ఆయోగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని కలవద్దా? ప్రధానమంత్రి అంతమంది నీతి ఆయోగ్లో ఎందుకు కలవలేదు? మరి అంతమంది నీతి ఆయోగ్ పోవద్దనే అది చాలా సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ చాలా సీరియస్ ఇప్పుడు శశి థరూర్ విషయంలో కూడా అంతే. సిద్ధాంతపరంగా దాదాపు విభేదించినట్టు తర్వాత యాక్షన్ తీసుకుంటారో ఏమో తెలియదు కానీ
సిద్ధాంతపరంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారిని పంపలేదా? బీజేపీతో కాంగ్రెస్ పార్టీ సర్కార్ వాజ్పేయి గారిని పంపలేదా? విజయ్ గారు, ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి కూడా సిద్ధాంతపరంగా